ఈ నెల 15న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలండి, బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అయితే మనకేంటంటే సోమవారంతో కూడి అమావాస్య వస్తుందండి. చాలా పవర్ని కలిగి ఉండేటటువంటి అమావాస్య అనమాట. అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇల్లంతా కూడా ముందుగానే క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. అంటే అమావాస్య రోజున ఏంటంటే కనుక ఎన్నో దృష్టశక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయన్నమాట. వాటి బారిన మనం పడకుండా ఉండాలన్నా, మనకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా మన ఇంట్లో మనం పసుపు నీళ్లు చల్లుకుంటే మన ఇంటి పరంగా మనకు ఏంటంటే కనుక మేలు జరుగుతుంది. అలానే స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చేస్తే కూడా మనకి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇలా మీరు చేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పూజ చేసుకోండి. ఇంటిలిపాది కూడా అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ముందుగా వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయండి అంటే 2 యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, దరిద్రుడిని కూడా ధనవంతుల్లాగా మారుస్తాయి. యాలకులకు కూడా అతీత శక్తి ఉంటుందన్నమాట. అందుకే యాలకులు తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుకు నమస్కారం చేసుకుని 3 సార్లు చేతులతో తాకి 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ 2 యాలకులు చేతిలో పట్టుకొని ధనం రావాలని చెప్పి ఇంకా ఆ యాలకులను అక్కడ పడేసి వేప చెట్టు దగ్గర వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి.